ఫ్రెండ్స్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టాట్యూని బీజేపీ గవర్నమెంట్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టాట్యూగా గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున 2019లో కట్టింది అని మనకు తెలిసిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర భారతదేశపు మొదటి ఉప ప్రధాని మరియు హోంమంత్రిగా ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీకి అపోజిషన్గా ఉన్న చాలా ప్రతిపక్షాలు దీని గురించి ఏమని క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి అంటే, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఎందుకు నిర్మించింది, అసలు అతను చేసింది ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్లో చురుగ్గా ఉన్న వ్యక్తి అని మనకు తెలుసు. తన సంస్థను నిషేధించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎందుకు ఇంత పెద్ద విగ్రహం నరేంద్ర మోడీ గారు నిర్మించారు? అదే మహాత్మా గాంధీ నెహ్రూ కోసం ఎందుకు నిర్మించలేదు? అసలు సర్దార్ పటేల్ ఇంత గొప్ప విగ్రహాన్ని పొందడానికి మన దేశానికి ఏమి చేశాడు అని తెలియని కొంతమంది ఇప్పటికీ అలా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారిని కాకుండా, అలానే మన దేశానికి మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ప్రత్యేకంగా ఎందుకు ప్రపంచంలోని ఇంత పెద్ద విగ్రహాన్ని బీజేపీ గవర్నమెంట్ కట్టించింది? మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ కన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గొప్పవాడా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. ఎస్, ఇక్కడ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ కన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గొప్పవాడే. ఒక్క రెట్లు కాదు, దాదాపు 100 రెట్లు గొప్పవాడు. నేను ఎందుకు ఇప్పుడు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను అంటే, ఈ మధ్య చాలా అపోజిషన్ పార్టీలు అలానే కొంతమంది బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టాట్యూ విషయంలో చాలా దారుణంగా విమర్శిస్తున్నాయి. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టాట్యూ విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక అప్పుడు లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ భారతదేశం ఇలా ఉండేదే కాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ విషయాల గురించి ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను మీకు అసలు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారిని కూడా కాదని బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉప ప్రధానిగా చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఎందుకు నిర్మించింది? అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజంగానే మహాత్మా గాంధీ నెహ్రూ గారి కంటే గొప్పవారా? అసలు ఆయన మన దేశానికి చేసిన విషయాలు ఏమిటి? అలానే ఇప్పుడు కొంతమంది అపోజిషన్ పార్టీలు అలానే మరికొంతమంది ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఫెయిల్యూర్ అని, దీనివల్ల 3000 కోట్లు భారతదేశానికి నష్టమని, బీజేపీ అనవసరంగా ఈ విగ్రహానికి అంత డబ్బు ఖర్చు పెట్టి వృధా చేసిందని అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు నిజంగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఈ స్టాట్యూ ఫెయిల్యూరేనా లేదా సక్సెస్ అయినట్లేనా అనే విషయాల్ని కూడా ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. దానికి మీ వంతుగా ఈ వీడియోని ప్రతి ఒక్క ఇండియన్కి తప్పకుండా షేర్ చేయండి. ముందుగా అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎందుకు అంత గొప్ప? నిజంగానే ఆయన మహాత్మా గాంధీ నెహ్రూ గారి కంటే చాలా గొప్పవారా? అసలు ఆయన మన దేశానికి చేసిన పనులేమిటి? మహాత్మా గాంధీ నెహ్రూ గారి విగ్రహాన్ని కాకుండా ప్రపంచంలోని అంత పెద్ద విగ్రహానికి ఆయన నిజంగానే అర్హుడేనా అనే విషయాల్ని మనం ముందుగా తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మన దేశంలో 584 రాజ్యాలు మాత్రమే స్వాతంత్రం పొందాయి. మన దేశంలో మిగతా రాజ్యాలన్నీ అటు పాకిస్తాన్లో కలవకుండా ఇటు భారత్లోనూ కలవకుండా ఆ రాజ్యాలన్నీ కొంతమంది రాజులే సొంతంగా పరిపాలిస్తున్నారు. ఉదాహరణకి హైదరాబాదు, జమ్మూ కాశ్మీరు ఇంకా కొన్ని రాజ్యాల్ని ఆ రాజ్యాల రాజులే తమ రాజ్యాలని స్వాతంత్రంగా ఉంచి వాళ్ళే సొంతగా పరిపాలిస్తున్నారు. ఆ రాజ్యాల్ని భారత్లో కలపడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో మాట్లాడే భాష, పూజించే దేవుడు, ధరించే దుస్తులు, తినే ఆహారం ప్రతి ఒక్కటి చాలా భిన్నంగా ఉంటాయి. సో ఆ రాజ్యాల రాజులు మన దేశంలో కలపడానికి ఇష్టపడలేదు. వాళ్ళే సొంతంగా వాళ్ళ రాజ్యాలని పరిపాలించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాలని భారత్లో కలిపితే భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. భారత్లో ప్రజలే వాళ్ళ నాయకుడిని ఎంచుకుంటారు. సో అప్పుడు వాళ్ళు వాళ్ళ రాజ్యాలకి మళ్ళీ తిరిగి వాళ్ళు రాజులు అవ్వలేరు. అప్పుడు ఆ రాజులు కూడా ఒక సాధారణ పౌరుడిగానే ఉండాల్సి వస్తుంది. అందుకనే మన దేశంలో అప్పుడు కొన్ని రాష్ట్రాలని పరిపాలిస్తున్న ఆ యొక్క రాజులు వాళ్ళ రాజ్యాలని భారత్లో కలపడానికి ఇష్టపడలేదు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. అయితే ఇది అప్పుడు భారత్కి ఒక పెద్ద సమస్యగా తయారైంది. దీంతో ఆ రాజ్యాలని భారత్లో కలుపుకోవడం చాలా అసాధ్యమైన పనిని మహాత్మా గాంధీకి అలానే నెహ్రూకి క్లియర్గా అర్థమైంది. కానీ ఒకే ఒక్క వ్యక్తి దీన్ని సాధ్యం చేసి చూపించాడు. అతనే సర్దార్ వల్లభాయ్ పటేల్. అతను భారతదేశానికి మొదటి ప్రధాని కావాల్సిన వ్యక్తి, కానీ అతన్ని పీఎం అవ్వకుండా చేశారు. అయినా అతను మన దేశానికి ఎన్నో సమస్యల్ని పరిష్కరించాడు. మన భారతదేశం యొక్క రాజ్యాంగం 1950లో రూపొందించబడింది. అప్పుడే ఎన్నికల సంఘం కూడా ఏర్పడింది. అప్పటి వరకు 3 సంవత్సరాలుగా 1947లో కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూని భారతదేశానికి ప్రధాని చేశారు. అసలు నిజానికి మన దేశానికి మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ అర్హుడే కాదు. కానీ ఇక్కడే చాలా కుట్ర జరిగింది. అప్పుడు మన దేశంలో కాంగ్రెస్లో ఉన్న 15 మంది సభ్యుల మధ్య ఒక కమిటీ జరిగింది, దేశానికి మొదటి ప్రధానిగా ఎవరు కావాలో నిర్ణయించడానికి. అందులో 12 మంది సభ్యులు
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఎంచుకున్నారు. ఇంకా ముగ్గురు ఎవరికి ఓటు వేయలేదు. జవహర్లాల్ నెహ్రూ ఏమో ఒక్క ఓటు కూడా పొందలేదు. అయినప్పటికీ అతను ప్రధాని అయ్యాడు. నెహ్రూ రెండవ స్థానంలో ఉండడానికి కూడా అర్హుడు కూడా కాదు. కానీ గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గరికి వచ్చి ఆయనకి కొన్ని మాటలు చెప్పి ఆయన్ని ఒప్పించాడు. నేను ప్రధానిగా కాకుండా ఉప ప్రధానిగా ఉంటానని చెప్పమని. ఇదే గాంధీ చేసిన అతిపెద్ద తప్పు. ఆ తప్పు భారతదేశానికి 60 సంవత్సరాల పాటు ఇప్పటికీ బాధించింది. ఆనాడే మన దేశానికి జవహర్లాల్ నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే మొదటి ప్రధాని అయి ఉంటే మన దేశ భవిష్యత్తు ఇప్పుడు వేరేలాగా ఉండేది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో దయతో తన స్థానాన్ని వదులుకొని దేశానికి ఏ విధంగానైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే నిజమైన నాయకుడికి ఉండాల్సిన అసలైన స్వభావం. ఇలా నెహ్రూ మన దేశానికి మొదటి ప్రధానిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశానికి మొదటి ఉప ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పుడు మన దేశానికి ఉన్న అతిపెద్ద సవాల్ అలా మన భారతదేశంలో కలవకుండా ఉన్న ఆ రాజ్యాల్ని పరిపాలిస్తున్న రాజుల్ని ఒప్పించి ఆ రాజ్యాల్ని మన భారతదేశంలో కలిసేలాగా చేయాలి. ఇది చాలా కష్టమైన పనని గాంధీజీకి కూడా తెలుసు. అయితే గాంధీజీ అప్పుడు పటేల్ గారి దగ్గరకు వచ్చి ఈ రాజ్యాల సమస్య చాలా కష్టమైనది, దీన్ని మీరు మాత్రమే పరిష్కరించగలరు, మీ వల్ల తప్ప ఇంకా ఎవ్వరి వల్ల కాదు అని స్వయంగా పటేల్ గారితో అన్నారు. దీంతో పటేల్ అలానే ఆ రాజ్యాల యొక్క ప్రతి రాజు దగ్గరికి వెళ్ళి సమావేశమయ్యారు. మీ రాజ్యాల్ని మా దేశంలో కలిపితే రోడ్లు, రైల్వేస్, పోస్టల్ భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది అని పటేల్ గారు ఆ రాజ్యాల యొక్క రాజులకు చెప్పారు. దీని అర్థం మీ రాజ్యాల్ని భారతదేశంలో కలిపిన తర్వాత మీరు ఇంకా రాజులు కాకుండా మీరు కూడా ఒక పౌరులే అవుతారని దాని అర్థం. కానీ పటేల్ గారు దీన్ని సాధ్యం చేసి చూపేందుకు చాలా బాగా పనిచేశాడు. అతను టీ పార్టీలను ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యాల యొక్క రాజులను తన ఇంటికి ఆహ్వానించాడు. వారిని వారి ఇంటికి వెళ్ళి కలిశాడు. కొందరితో అతను సాధారణంగా మాట్లాడి ఒప్పుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా బెదిరించినట్టుగా కూడా చెప్పాడు. మీరు భారతదేశంలో మీ రాజ్యాల్ని కలపకపోతే ఏమి జరగచ్చు అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్గా వివరించాడు. మీరు మీ రాజ్యాల్ని మా భారతదేశంలో కలిపితే మీ యొక్క వారసులకి కొన్ని పదవులు కూడా ఇస్తామని, సో దేశభక్తితో మీ రాజ్యాల్ని భారత్లో కలపాలని వాళ్ళని ప్రోత్సహించాడు. దీంతో భారత్లో వాళ్ళ రాజ్యాల్ని కలపడానికి ఆ రాజులు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడే వచ్చింది ఇంకో అతి పెద్ద సమస్య. అందులో 3 రాష్ట్రాలు మాత్రం భారత్లో కలవడానికి అస్సలు ఇష్టపడలేదు. 1 జమ్మూ కాశ్మీర్, 2 జునాగఢ్, 3 హైదరాబాదు. ఇవి మాత్రం భారత్లో కలవడానికి అస్సలు ఇష్టపడలేదు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాత్రం ఇవే భారతదేశానికి అత్యంత ముఖ్యమైన భాగాలని ఆయన భావించారు. జునాగఢ్ అనేది ప్రత్యేకంగా పటేల్కు ముఖ్యమైనది. ఎందుకంటే అది ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఉంది. ఇది చాలా ముఖ్యమైనది ఆయనకి. దాంట్లోనే ప్రసిద్ధ సోమనాథ్ దేవాలయం కూడా ఉంది. కానీ ఆ జునాగఢ్ యొక్క రాజు నవాబు మొహమ్మద్ మహబాట్ ఇతను ఒక ముస్లిం. అందుకనే తన రాజ్యాన్ని పాకిస్తాన్లో కలుపుతానని చెప్పేశాడు. కానీ అలా జరిగితే గుజరాత్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతారు. ఎందుకంటే గుజరాత్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందువులు ఎక్కువగా ఉన్నారు. అయినా ఆ జునాగఢ్ పాకిస్తాన్కి చాలా దూరంగా ఉంది. అయినా అప్పుడు ఆ జునాగఢ్ రాజు తన రాజ్యాన్ని పాకిస్తాన్లో కలపడానికే ప్రయత్నించాడు. దీంతో పటేల్ గారు అప్పుడు తెలివిగా ఆలోచించి పటేల్ డిప్లొమాటిక్గా భారత సైన్యాన్ని ఉపయోగించి ఆ జునాగఢ్ యొక్క యాక్సెస్ని తిరస్కరించమని పాకిస్తాన్ని డిమాండ్ చేశాడు. కానీ పాకిస్తాన్ దానికి ఒప్పుకోలేదు. దీంతో పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది అని గ్రహించిన పటేల్ గారు వెంటనే భారత సైన్యాన్ని ఆ జునాగఢ్కి పంపి భారత సైన్యం వెంటనే ఆ జునాగఢ్ రాజ్యాన్ని హస్తగతం చేసుకునేలాగా పటేల్ గారు చేశారు. దీంతో జునాగఢ్ రాజు మొహమ్మద్ పాకిస్తాన్లోని కరాచీకి పారిపోయాడు. అనంతరం అక్కడ ప్రజలకి ఓటింగ్ నిర్వహించబడి వాళ్ళకి ఇష్టమైన నాయకుడిని ప్రజలు అక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇంకా రెండవ సమస్య హైదరాబాదు. ఈ హైదరాబాద్ అనేది అత్యంత పెద్ద రాజ్యం. ఇందులో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర భాగాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ కలిపి అప్పుడు హైదరాబాదుగా పిలువబడుతూ ఉండేది. దాని పాలకుడు అప్పుడు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. ఇతను ఒక ముస్లిం కావడం వల్ల ఆయన కూడా ఆ రాజ్యాల్ని నేను ఏ దేశంలో కలపకుండా స్వతంత్రంగా ఉంచి ఇలానే పరిపాలించుకుంటా లేదా పాకిస్తాన్లో కలుపుకుంటా అని తేల్చి చెప్పేశాడు. అయితే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఆ హైదరాబాద్లో నివసించే పీపుల్స్లో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కూడా హిందువులే. అలాంటప్పుడు హైదరాబాద్ పాకిస్తాన్ వెళ్ళడం కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే భారత్ స్వతంత్రం పొందిన తర్వాత 1 సంవత్సరం గడిచినా కూడా హైదరాబాద్ను స్వతంత్ర రాష్ట్రంగా ఉంచడం భౌగోళికంగా సాధ్యం కాదు. ఇది దేశంలో పెద్ద భాగాన్ని తీసివేస్తుంది, ఉత్తరం నుండి దక్షిణాన్ని విడగొడుతుంది. ఒకవేళ హైదరాబాద్ని స్వతంత్ర దేశంగా ఉంచితే దాని ద్వారా దేశంలోని దక్షిణ భాగాల్ని పూర్తిగా మనం కోల్పోవాల్సి వస్తుంది.
ఇది తెలుసుకున్న పటేల్ గారు ఆ హైదరాబాద్ని పరిపాలిస్తున్న ఆ రాజుతో హైదరాబాద్ని స్వతంత్ర దేశంగా ఉంచడం కుదరదు అని తేల్చి చెప్పాడు. దీంతో నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సమయం మించిపోతుంది, వెంటనే భారత సైన్యాన్ని హైదరాబాదు మీదకి పంపి హైదరాబాద్ని హస్తగతం చేసుకోకపోతే హైదరాబాదు పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. కానీ నెహ్రూ భారత సైన్యాన్ని హైదరాబాదు మీదకి పంపించడానికి చాలా సంకోచించాడు. అప్పటికే చాలా సమయం మించిపోతుంది. కానీ నెహ్రూ మాత్రం ఆదేశాలు ఇవ్వటం లేదు. మరోపక్క హైదరాబాదు నిజాం నవాబు తన రాజ్యాన్ని పాకిస్తాన్లో కలపడానికి వేగంగా ప్రయత్నిస్తున్నాడు. దీంతో చివరకు సెప్టెంబర్ 1948లో పటేల్ గారు నెహ్రూని ఒప్పించారు. ఇంకా సమయం లేదు, ఇంకా మాటలు ఆపి యాక్షన్లోకి దిగాలి అని పటేల్ గారు నెహ్రూకి చెప్పారు. కానీ నెహ్రూ హైదరాబాదు మీదకి భారత సైన్యాన్ని పంపించడానికి ఆదేశాలు ఇవ్వడానికి ఇంకా సిద్ధపడలేదు. అయితే అప్పుడే సడన్గా నెహ్రూ ఒక యూరప్ ట్రిప్కి వెళ్ళాడు. దీంతో పటేల్ గారు ఉప ప్రధానిగా ప్రధాని బాధ్యతలు తీసుకొని వెంటనే భారతీయ సైన్యాన్ని హైదరాబాదు మీదకి పంపించి కేవలం 4 రోజుల్లోనే భారతీయ సైన్యం హైదరాబాదుని హస్తగతం చేసుకోగలిగింది. దీంతో ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అలా ఆ ప్రాంతాలన్నీ పాకిస్తాన్కి వెళ్లకుండా భారత్లోనే సురక్షితంగా ఇప్పుడు ఉన్నాయి అంటే అప్పుడు కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వల్లే. ఇంకా మిగిలిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, దీనిని అప్పుడు రాజా హర్సింగ్ పరిపాలిస్తున్నాడు. కానీ దీని విషయంలో కూడా నెహ్రూ అతి పెద్ద తప్పు చేశాడు. ఆ సమయానికి పటేల్ గారు గనక లేకపోతే ఆ జమ్మూ కాశ్మీర్ కూడా మొత్తం పాకిస్తాన్ హస్తగతం అయిపోయి ఉండేది. ఎప్పుడైతే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇటు భారత్లో కలవకుండా అటు పాకిస్తాన్లో కూడా కలవకుండా ఒక స్వతంత్ర దేశంగా ఉంది. దీంతో పాకిస్తాన్ మెల్లమెల్లగా కాశ్మీర్ని ఆక్రమించుకుంటూ వస్తుంది. ఇది చూసిన అప్పుడు జమ్మూ కాశ్మీర్ని పరిపాలిస్తున్న రాజా హర్సింగ్ పాకిస్తాన్ దెబ్బకి తట్టుకోలేక చేతులెత్తేసి పరిగెత్తుకుంటూ భారత ప్రధాని నెహ్రూ గారి దగ్గరికి వచ్చి నా జమ్మూ కాశ్మీర్ని భారత్లో కలిపేస్తానని చెప్పాడు. అయితే అప్పుడు అతను అలా చెబితే అప్పుడు నెహ్రూ ఏమి చేయాలి? వెంటనే భారత సైన్యాన్ని జమ్మూ కాశ్మీర్ వద్దకు పంపి జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్కి వెళ్లకుండా జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై చేసేయాలి. కానీ నెహ్రూ అది చెయ్యలేదు. ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ని రాసుకుంటూ కూర్చున్నాడు. జమ్మూ కాశ్మీర్ నా దగ్గరికి వచ్చి భారత్లో జాయిన్ అవుతానని చెబుతుంది, సో మేము జమ్మూ కాశ్మీర్ని భారత్లో కలుపుకోవాలా వద్దా అని ఐక్యరాజ్య సమితికి దాని గురించి ఒక లెటర్ని రాశాడు. దీంతో నెహ్రూ రాసిన ఆ లెటర్ ఐక్యరాజ్య సమితికి వెళ్ళాక ఆ ఐక్యరాజ్య సమితి వాళ్ళేమో ఆ చూద్దాంలే చేద్దాంలే అనుకునే లోపు ఇటు పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్లోకి రావడం అయిపోయింది, జమ్మూ కాశ్మీర్తో యుద్ధం చేయడం అయిపోయింది. అలా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ని వేగంగా ఆక్రమించుకోవడం కూడా జరిగిపోతుంది. దీంతో వెంటనే పటేల్ గారు అప్పుడు కలగజేసుకొని భారత సైన్యాన్ని జమ్మూ కాశ్మీర్లోకి పంపి పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడితో వెనక్కి తిప్పికొట్టడం జరిగింది. ఇలా ఆ సమయానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక వెంటనే అప్పుడు భారత సైన్యాన్ని జమ్మూ కాశ్మీర్లోకి పంపి పాకిస్తాన్ని అంతటితో వెనక్కి తిప్పికొట్టకపోయి ఉంటే జమ్మూ కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ హస్తగతం అయిపోయి ఉండేది. కానీ నెహ్రూ గారు మాత్రం చూస్తూనే ఉన్నారు కానీ ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అంతేకాదు నెహ్రూ పరిపాలనలోనే పాకిస్తాన్ అండ్ చైనా మన భారత భూభాగాల్ని చాలా ఈజీగా ఆక్రమించుకోగలిగాయి. అలా అప్పుడు కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారు యుఎన్ఏకి లెటర్ రాయడం వల్లే ఇప్పటికీ మనం పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్ని తిరిగి తెచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్రమించుకున్న ఆ భూభాగాన్ని తిరిగి తెచ్చుకోవాలి అంటే మధ్యలో ఐక్యరాజ్య సమితి ఏదో ఒక మెలిక పెడుతూ వస్తుంది. అప్పుడు నెహ్రూ గారు కాశ్మీర్ విషయంలో మాకు రాసిన లెటర్ ఒకటి ఉంది, అది అటో ఇటో తేలేంత వరకు చెయ్యకూడదు అని అలా ఒక మెలిక పెడుతూ వస్తుంది. ఇలా అప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయంలో సమయానికి పటేల్ గారు గనక ఆ చర్య తీసుకోకపోతే పూర్తి జమ్మూ కాశ్మీర్ కూడా పాకిస్తాన్ హస్తగతం అయిపోయి ఉండేది. సో అందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భారతదేశ ఉక్కు మనిషి అనేది, అలా దేశంలో ముక్కలైపోయి ఉన్న అనేక రాజ్యాలని ఒకటి చేయడానికి ఎవరి వల్ల కాని పన్ని ఆయన చేసి చూపించాడు. కాబట్టి దానికి నిదర్శనంగా గుజరాత్లో ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీని ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అంత పెద్ద స్టాట్యూని కట్టింది. అసలు ఆయన అప్పుడు ఒక ఉప ప్రధానిగా ఉంటేనే అలా అన్ని చేశాడు. అదే మన దేశానికి ప్రధానిగా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా మన దేశం ఇలా ఉండేది కాదు. అంటే ఎప్పుడో భారత్ అభివృద్ధి చెంది ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అంత అర్హత ఉన్న పటేల్ని ప్రధాని చేయకుండా నెహ్రూని ప్రధాని చేశారు. దానికి కారణం గాంధీజీయే. ఇప్పుడు చెప్పండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మహాత్మా గాంధీ గారి కన్నా జవహర్లాల్ నెహ్రూ గారి కన్నా ఎక్కువ కాదా? అలానే ఆయన ప్రపంచంలోని అంత పెద్ద విగ్రహానికి ఆయన అర్హుడా కాదా అని కాంగ్రెస్ నాయకులు బీజేపీ వారి నాయకుడిని దొంగిలిస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ మనం నిజాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 సంవత్సరాల్లో ఎందుకు పటేల్ గారికి తగిన గుర్తింపు ఇవ్వలేదు? ఎందుకు ఆయన ప్రయత్నాలు సరైన విధంగా గుర్తించలేదు? ఇది కేవలం నెహ్రూ మధ్య ఉన్న అహంకార పోట్లాటే కారణం. సో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు గుజరాత్లో ప్రపంచంలో అంత ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టాట్యూని కట్టడం వల్ల
3,000 కోట్ల రూపాయలు వృధా అయినవని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ డబ్బు పెట్టి దేశంలో స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, గ్రంథాలయాలను నిర్మిస్తే బాగుండేది కదా. అనవసరంగా బీజేపీ అంత పెద్ద విగ్రహాన్ని కట్టి డబ్బు వృధా చేసింది అని బీజేపీ పైన కొంతమంది, ముఖ్యంగా బీజేపీ యొక్క ప్రతిపక్షం వాళ్ళు బీజేపీని విమర్శిస్తున్నారు. సో అసలు నిజంగానే ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఫెయిల్యూరా లేదా సక్సెసా అనే విషయాల్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మన దేశం యొక్క వార్షిక బడ్జెట్ 50 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఆ వ్యక్తులు ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క 3,000 కోట్ల ఖర్చు గురించి ఇలా చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పే విధానం బలంగా ఉండడానికి ఒక ఫార్ములాను కూడా రూపొందించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి ఖర్చు పెట్టిన 3,000 కోట్ల రూపాయలు తిరిగి పొందడానికి 120 సంవత్సరాల దాకా పడుతుంది అంట. సో ఈ విగ్రహం పూర్తిగా ఉపయోగకరంగా లేదు. అది కూడా తాజ్మహల్తో పోల్చి చెబుతున్నారు. అసలు ఆ స్టాట్యూని అలానే ఆ తాజ్మహల్తో కంపేర్ చేయడం అసలు కరెక్ట్ కాదు. తాజ్మహల్ మొఘల్స్ కాలంలో నిర్మించబడింది. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని తాజ్మహల్తో పోటీ చేయలేదని చెప్తున్నారు. అసలు ఆ స్టాట్యూని తాజ్మహల్తో కంపారిజన్ చేయాల్సినంత అవసరమే ఉంది. మీరు కూడా వాళ్ళు చెప్పే విషయాలను చూస్తే వారు నిజంగా సరైన విషయాలను చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ డబ్బు వృధా అయిందే అనిపిస్తుంది. కానీ నిజంగా అలా వృధా అవ్వలేదు. ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అసలు ఫెయిల్యూర్ కాదు. అది కట్టడం వల్ల మన దేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి అనేక విధాలుగా గుర్తింపు రాబోతుంది. దాని ద్వారా డబ్బు రాబోతుంది. ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీని 2019 అక్టోబర్లో ప్రారంభించారు. నేటికి 6 సంవత్సరాలు గడుస్తుంది. అయితే మొదటి సంవత్సరం 26 లక్షల మంది ఈ స్టాట్యూను సందర్శించారు. వారి నుండి 82 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇది కేవలం టికెట్ అమ్మకాల ద్వారా మాత్రమే. ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే మొదటి సంవత్సరంలోనే అంతమందిని చేరుకోవడం ఇది పెద్ద సంఖ్యగానే ఉంది. కానీ దీన్ని విమర్శించే వాళ్ళు చెప్పేది ఏమిటంటే మొదటి సంవత్సరం దానికి అంత హైప్ ఉన్నప్పుడే కేవలం 82 లక్షల రూపాయల ఆదాయమే వచ్చింది. అలా చూసినా 3,000 కోట్ల రూపాయలు చేరుకోవడానికి ఎంతకాలం పట్టాలి? దాదాపు 100 నుండి 300 సంవత్సరాల పైనే పడుతుంది కదా. సో ఇంకా తర్వాత రోజుల్లో ఆ సంఖ్య ఎటు తగ్గుతుంది? అసలు ఒక్క సంవత్సరంలో 82 లక్షల రూపాయలు కాదు కదా, 12 కోట్ల రూపాయల ఆదాయం మనం వేసుకున్నా అలా 3,000 కోట్ల రూపాయలు చేరుకోవడానికి కొన్ని వందల సంవత్సరాల సమయమే పడుతుంది. అలాంటప్పుడు ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఫెయిల్యూర్ అయినట్లే కదా. సో బీజేపీ దీని విషయంలో ఒక పెద్ద ప్లాప్ అయినట్లే కదా అని చాలామంది వాదన. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం చెప్పాలంటే ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఫెయిల్యూర్ కాదు, కానీ భారతదేశానికి భారీ విజయంగా ఉంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఇప్పటి వరకు ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఎంతమంది సందర్శించారో ఆ యొక్క డేటాని ఇప్పుడు మనం గమనిస్తే 2020 సంవత్సరంలో లాక్డౌన్ సమయంలో కూడా ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించిన వాళ్ళ యొక్క సంఖ్య సుమారుగా 12 లక్షల మందిగా ఉంది. తదుపరి సంవత్సరం 2021లో అది 30 లక్షలకు చేరుకుంది. 2022లో అది 46 లక్షలకు చేరుకుంది. 2023లో అన్ని రికార్డులను అధిగమిస్తూ 50 లక్షల మంది సందర్శకులు ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ చూసేందుకు అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రతి సంవత్సరం మీరు చూస్తున్నట్లుగా ఈ విగ్రహాన్ని సందర్శించే వాళ్ళ యొక్క సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇంకా ఇప్పటి వరకు దీనికి వచ్చిన ఆదాయాన్ని కనుక ఇప్పుడు మనం డీప్గా గమనిస్తే 2020 మార్చి 15న భారత ప్రభుత్వం యొక్క అధికారిక నివేదికల ప్రకారం ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ద్వారా 116 కోట్ల ఆదాయం వచ్చింది. నవంబర్ 2018 నుండి ఫిబ్రవరి 2020 వరకు దీనిలో టికెట్ ఫీజులు మరియు పార్కింగ్ ఫీజులు ఉన్నాయి. కేవలం ఆ 116 కోట్ల ఆదాయం కూడా ఆ టికెట్లు, పార్కింగ్ ఫీజుల ద్వారానే వచ్చినవే. అయితే 2018 నుండి అక్టోబర్ 2023 వరకు అంటే ఇప్పటి వరకు చూస్తే ఈ విగ్రహానికి వచ్చిన ఆదాయం 400 కోట్ల రూపాయలు మించిపోయింది. అయితే ఇలా సగటున సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీకి మనం వేసిన ఈ 3,000 కోట్ల రూపాయల ఆదాయం కలెక్ట్ చేయడానికి 25 నుంచి 30 సంవత్సరాల సమయం పడుతుంది. మరి అలాంటప్పుడు ఫెయిల్యూర్ అయినట్లే కదా అని ఈ విధంగా కూడా కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మనం నిజాలు మాట్లాడుకుంటే అసలు నిజంగా ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఫెయిల్యూరా లేదా సక్సెసా అనే విషయాల్ని మనం డీప్గా తెలుసుకోవాలి అంటే ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క చుట్టుపక్కల అభివృద్ధి చెందిన ఆర్థిక కార్యకలాపాలని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు నేను చాలా సులభమైన పదాల్లో వివరిస్తాను. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వివిధ రంగాల్లో మీ బడ్జెట్ను ఖర్చు చేస్తారు. మొదటగా మీరు మీ గమ్యస్థానానికి చేరడానికి డబ్బు ఖర్చు చేస్తారు. బస్సు ద్వారా, విమానం ద్వారా, లేదా ఒక క్యాబ్ తీసుకొని, లేదా ఒక ట్రైన్ ద్వారా, ఆటో ద్వారా ఆ గమ్యస్థానానికి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ ఉండడానికి మీరు అక్కడ ఒక హోటల్ గదిని బుక్ చేసుకుంటారు. మీరు అక్కడ ఉన్న అన్ని రోజులు తిరగడానికి ఒక స్థానిక రెస్టారెంట్ లేదా ఒక కేఫ్లో భోజనం చేస్తారు. తర్వాత అక్కడ మీరు చుట్టుపక్కల తిరగడానికి మీరు స్థానిక మార్కెట్లో షాపింగ్ చేస్తారు. ముఖ్యంగా కొన్ని వస్తువులు కూడా కొంటారు. కాబట్టి మీరు ఎందుకు ఇంత ఎక్కువగా ఖర్చు చేస్తారని అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు అక్కడ ఒక్క విషయమే చూడడానికి వెళ్ళలేదు. మీరు మొత్తం ప్రదేశాన్ని అనుభవించడానికి అక్కడికి వెళ్ళారు. కానీ మీరు ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి ఖర్చు చేసిన వాటిని చూస్తే అది ఆర్థిక కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. మీరు అలా ఖర్చు చేసిన ఆ డబ్బులు అక్కడ వివిధ వ్యక్తులకు చేరుకుంటుంది. ఆటో డ్రైవర్కి, లేదా టీ స్టాల్ యజమానికి, లేదా మీరు భోజనం చేసిన రెస్టారెంట్లకి, లేదా హోటల్ యజమానికి, వారి వ్యాపారాలకి అలా చేరుకుంటుంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీ కట్టడం వల్ల డబ్బు వృధా అయిందని అనిపిస్తుంది, కానీ దాని చుట్టుపక్కల ఈ ఆర్థిక కార్యకలాపాలన్నీ లెక్కలోకి తీసుకుంటే ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ద్వారా చాలా లాభపడతాయి, అంటే అభివృద్ధి చెందుతాయి. దీనికి ఉదాహరణగా మనం ఉత్తరాఖండ్ని తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద కొండ ప్రాంతం కాబట్టి అక్కడ ప్రభుత్వానికి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే అవకాశమే లేదు. అలాంటి సందర్భాల్లో ప్రతి సంవత్సరం జరిగే చార్ధామ్ యాత్రకి అక్కడికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు అక్కడ దాని చుట్టుపక్కల ఉన్న ఆర్థిక కార్యకలాపాలకి దాని ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. ఆలయానికి అర్చనల ద్వారా వచ్చే డబ్బు కేవలం కొన్ని కోట్ల రూపాయలే అయితే అక్కడికి వెళ్ళిన ప్రజలు ఇతర కార్యకలాపాల్లో కూడా తమ బడ్జెట్ డబ్బును ఖర్చు చేస్తారు. ఇది దాని చుట్టుపక్కల ఉన్న లక్షల మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. దాని ద్వారా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తుంది. ఇదే విధంగా ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ కూడా అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టాట్యూను నిర్మించడం వల్ల దాని చుట్టుపక్కల ప్రాంతాలు చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చాలా బాగా జీవనోపాధి కలుగుతుంది. దాని ద్వారా ఆ చుట్టుపక్కల వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. సో మనం ఇలా ఫైనల్గా చూస్తే ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుండి మనకి సంవత్సరానికి వచ్చేది సగటున 100 నుండి 150 కోట్ల రూపాయలే మనం వేసిన దాని చుట్టుపక్కల ఉన్న వ్యాపార రంగాల నుండి కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఆ వ్యాపార రంగాలకి ఆదాయం ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించే జనాల నుండి వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఫెయిల్యూర్ ఎలా అవుతుంది, సక్సెస్ అయినట్లే కదా. సో దీన్ని బట్టి చూస్తే బీజేపీ ప్రభుత్వం ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీ కట్టడానికి పెట్టిన 3,000 కోట్ల రూపాయలు కేవలం 5 నుండి 10 సంవత్సరాల్లోనే ఈ విధంగా తిరిగి ఈజీగా తెచ్చుకోగలదు. కాబట్టి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది 100% సక్సెస్ అయినట్లే కదా, ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్టుగా మేము కొత్తగా క్రియేట్ చేసిన మన టెలిగ్రామ్ గ్రూపులో అలానే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూపులో ప్రతిరోజు ఆన్లైన్లో ఏమైనా బెస్ట్ ప్రొడక్ట్స్ తక్కువ ప్రైజెస్లో ఆఫర్లో ఉంటే అక్కడ మీకు అప్డేట్ చేస్తాం. మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అవి వర్త్ అనిపిస్తేనే బై చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అలానే మన ఇన్స్టా లింకు క్రింద కామెంట్ సెక్షన్లో అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెట్టాం. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.